హాయ్ బ్రదర్. హలో. ఇప్పుడు పారడైజ్ గ్లిమ్స్ రిలీజ్ అయింది నాని గారిది. గ్లిమ్స్ అంతా బాగానే ఉంది, కానీ ఆ ఒక్క పదం వాడటం ఎంతవరకు కరెక్ట్? అంటే మరి అంటే ఓకే, మరి టాటూ వేయించుకోవడం ఎంతవరకు కరెక్ట్? అవును, నాకు ఫస్ట్ చూడగానే కొద్దిగా జుగుప్సాకరంగా అనిపించింది. ఎందుకంటే నాని సినిమా అనగానే మనం ఆ తరహా ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయం. హిట్ 3లోనే కూడా మనం మీరు అబ్జర్వ్ చేయలేదు, పగ దింగే అనే ఒక పదం వాడాడు, అది వెళ్ళిపోయింది అలాగా. అసలు ఇప్పుడు అసలు మనకి శ్రీ విష్ణు చూడండి, చాలా నాగ్గా పదాలు వాడేస్తాడు సెన్సార్కి దొరకకుండా. అలా ఏదైనా కొత్త విధంగా ఏదైనా ట్రై చేయాలి, కానీ ఇలాగా డైరెక్ట్గా బాహాటంగా చేతి మీద ఏకంగా లంజా కూడా టైటిల్ టాటూలు వేయించుకుని, అసలు నాకు అర్థం కానిది ఏంటంటే ఇప్పుడు ఈ టీజర్లో ట్రైలర్లో ఫ్యామిలీతో చూడొచ్చా చూడకూడదనా? ఇప్పుడు సెన్సార్ అయ్యాక మారిపోద్దులే, తీసేస్తారులే, మనం ఏం కంగారు పడక్కర్లేదు అని. డైరెక్టర్ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, హీరో ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, పనిచేసిన క్రూ అందరు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అనేది అయితే ఇప్పుడు డైరెక్టర్ వాళ్ళ ఇంట్లో చూపించుకుంటాడా, వాళ్ళ బంధువులు చూపించుకుంటాడా, ఇదిగో నేను నెక్స్ట్ సినిమా నాది ప్యారడైజ్, అతను పొగుడు ఉంటారు, దసరా అని మంచి సినిమా తీసాను నేను నెక్స్ట్ సినిమా నాది ప్యారడైజ్ చూడండి అంటే ఏంటో లంజా కొడుకుని రాశాను అన్న. అసలు ఆ పదం అది అలా అది నేర్చేసుకుంటారు కదా జనం అందరూ. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు భాష నేర్చుకుంటారు, కొత్త కొత్త పదాలు నేర్చుకుంటారు, పిల్లలందరూ అది నేర్చేసుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకు అంతెందుకు మీరు అనొచ్చు, సినిమాల ప్రభావం అంత ఉండదా అని మీరు అనొచ్చు. ఇప్పుడు మన పుష్ప సినిమా వచ్చింది, ఇదేంటి దమ్ముంటే పట్టుకోర షెకావత్ పట్టుకుండదు లేక సిండికేట్ అని. ఇప్పుడు ప్రతి పిల్ల ఏదో పెద్ద రైమ్ పాడుకున్నట్టు, ఏదో స్కూల్లో రైమ్ నేర్చుకుంటే అంత కంఠస్థం వచ్చేస్తుంది, అంతలా నేర్చేసుకున్నారు ఆ రైమ్. రేపొద్దున ఈ పదం కూడా నేర్చుకుంటారు. దానికి తగ్గ డైలాగులు ఏమైనా పెట్టాడు, ఇంకో లంజ కొడుకు తగ్గ డైలాగులు ఏమైనా హీరో ఇంకా హీరో మారుతున్నట్టు ఎక్కడ చూపించలేదు. ఎవరో వేరే వాళ్ళ హీరో మదర్ క్యారెక్టర్ చెప్తాడు. సినిమా మొత్తం మీద అయితే ఆ టాటూ అయితే ఉంటది కదా, హీరో టాటూ ఉండిపోద్ది కదండి, అది సినిమా మొత్తమే టాటూ ఉండిపోద్ది కదా. మొన్న వెంకయ్యనాయుడు గారు కృష్ణవేణి గారు సంస్కార సభలో ఏం చెప్పారంటే, చాలా హీనంగా తయారవుతుంది తెలుగు భాష, సినిమాల్లోనే ఈ పెడదోరణ పట్టించే వ్యవహారం అంతా జరుగుతుంది. అసలు ఎందుకు అసలు పదప్రయోగాలు ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అసలు అర్థం బద్దలు. గ్లిమ్స్ కొంతమంది ఏమంటున్నారంటే, అభిమానులు కానీ సినిమా లవర్స్ కానీ, ఒక గ్లిమ్స్ చూసి ఎట్లా డిసైడ్ చేస్తావు నువ్వు, సినిమా ఒక వేశ్యకి సంబంధించిన కథ అంటే అలా అయి ఉండొచ్చు కదా, ఒక గొప్ప కథ చూపిస్తాడు అనుకోవచ్చు కదా, ఒక చిన్న పదాన్ని పట్టుకుని ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తారని అంటారు వాళ్ళకి. అవునండి, ఇప్పుడు ఇది అంటే ఇప్పుడు ఉదాహరణకి రజాకర్ సినిమా ఉంది, అందులో కూడా ఇంద్రజ గారు లంజా కొడకని పదం వాడారు. సందర్భం ముఖ్యం అన్నమాట. నువ్వు సినిమా సందర్భం తగ్గట్టు నువ్వు వాడితే తప్పు లేదు. ఇక్కడ ఏంటి ఆ సందర్భం అనేది అర్థం కావట్లేదు. పైగా చేతి మీద టాటూ ఉంది. పైగా ఇది ఎంత ప్రభావం చూపిస్తుంది అంటే, ఒక చిన్న ఆర్టిస్టులు చేయడం వేరు, ఒక పెద్ద స్టార్డమ్ ఉన్న హీరో చేయడం వేరు. అందులో నాని ఈ పని చేయడం ఏంటని నాకు అర్థం కావట్లేదు. అదేదో ఇంటర్వ్యూలో మెగా ఫ్యామిలీలో ఒక హీరో చెప్పారు ఏంటంటే, మా ఇంట్లో వాళ్ళందరూ, మేము ఎంతమంది హీరోలు ఉన్నా సరే మా ఫ్యామిలీ ఆడవాళ్ళందరూ నాని గారి సినిమాలు ఇష్టపడతారండి, నాని గారి సినిమాలు చూస్తూ ఉంటారండి అని చెప్పారు. మరి రేపొద్దున అలాంటి అంత స్టార్డమ్, అంత ఫ్యామిలీ ఆడియన్స్ స్టార్డమ్ ఉన్న వ్యక్తి సినిమాలో ఇలాంటి డైలాగ్స్ ఉన్నాయంటే, మరి అది ఎంత 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 చండాలమైన పని అండి అసలు అది. అంటే హీరో ఎలివేషన్ కోసం మరీ బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదంట. అదే పెద్ద ప్యాషన్లో ఫీల్ అవుతున్నారు. అంటే కొంచెం సినిమా కొద్దిగా ఎలివేషన్ రావాలంటే బూత్ మాడేయడమే. బూత్ మాడితే హీరోయిజం ఎలివేట్ అయిపోద్ది అనమాట. హర మహాదేవ్ అని చెప్పి చావా సినిమాలో ఆ ఒక్క డైలాగ్కే హీరోయిజం ఎలివేట్ అయింది, బూత్ మాడితే ఎలివేట్ అవ్వలేదు. ఎలాంటి సినిమాలు వస్తున్నాయి, బాలీవుడ్ వాళ్ళు ఇప్పుడు ఏం పొరపాటు చేసామో అర్థం చేసుకున్నారు, ఇప్పుడు మార్చుకుంటున్నారు వాళ్ళ పంద. తెలుగు సినిమా వాళ్ళు నెత్తికెక్కింది మొత్తం, మన పాన్ ఇండియా హీరోలు అయిపోయాం, మనం ఏం తీసినా చూసేస్తున్నారో అది వచ్చేసింది మైండ్కి, చెడగొట్టుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు వచ్చి 5 లాంగ్వేజ్ లో దీన్ని రిలీజ్ చేసి 5 లాంగ్వేజ్ లో కూడా 5 రకాల 5 భాషల్లో మారుతారేమో. హిందీలో ఏమంటారు, తమిళ్లో ఏమంటారు పెట్టారు. చావా సినిమాలో హరహర మహాదేవ్ అని చెప్పిన డైలాగ్కే గూస్ బంప్స్ వచ్చినాయి. అది ఆడియన్స్ లో ఒక ఎలివేషన్ తీసుకురావాలంటే, హీరోకి ఎలివేషన్ తీసుకురావాలంటే విధానం నాకు చాలా చాలా ఇబ్బందికరంగా బాధాకరంగా అనిపించింది. అసలు నాని అలా ఒప్పుకున్నాడు అలా అని. హాయ్ బ్రో. ఇప్పుడు పారడైజ్ గ్లిమ్స్ రిలీజ్ అయింది నానిది, చూసారా? మీకు ఎలా అనిపించింది? చూసాను, ఎక్సలెంట్ ఉంది. అసలు ఇప్పటి వరకు ఎవరు చేయలేంది మనోడు చేస్తున్నాడు. అండ్ మోస్ట్లీ నానిని న్యాచురల్ స్టార్, ఒక ఫ్యామిలీ మూమెంట్, ఒక కమెడియన్ హీరో టైప్ మెటీరియల్ అనేది మర్చిపోతున్నారు అనుకుంటా. అందుకే నానిని మాస్ హీరోయిజం ఎలివేట్ చేయాలంటే ఒక తల్లిని
తిట్టే బూత్ పెట్టాలంటారా ఒక హీరోయిజం ఎలివేట్ చేయడం కోసం? అంటే రీసెంట్గా ఇందాక ఒక మంచి మాట చెప్పాడు ఆయన. చావా సినిమాలో హరహర మహాదేవ్ అంటే హీరో ఎలివేట్ అయ్యాడు. ఆబ్వియస్లీ జనాలందరూ విజిల్స్ కొట్టారు, చప్పట్లు కొట్టారు. ఇప్పుడు ఈ పదం వాడి ఒక హీరోని ఎలివేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఆ కైండ్ ఆఫ్ సినిమాలు కూడా చూస్తారు కదా, జనంకి నచ్చితే ఏ సినిమా చూస్తారు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ డైలాగ్ పెట్టకుండా అంటే మీరు కథని ఇక్కడ ఎస్టిమేషన్ వేయచ్చు. ఎలా అంటే ఒకడు వచ్చాడు, అందరూ విదలిచ్చే కాకి ఇప్పుడు వాళ్ళకి ఏమంటారు తోడుగా నిలబడింది అన్నట్టుగా, ఒక సమాజానికి తోడుగా నిలబడింది అన్నట్టుగా చెప్పారు కదా. ఇక్కడ అర్థమైపోతుంది కదా, ఇప్పుడు ప్రాస్టిట్యూట్స్ కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళని అందరూ ఎదిలిస్తారు, కానీ వాడే రేపొద్దున వాళ్ళందరికీ నాయకుడై వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిండు అనేది కథ. సో మనోడు అది చూపించడానికి ఆ వే యూజ్ చేసుకున్నారు అంతే తప్పితే హీరోయిజం ఎలివేట్ చేయడానికి కాదు, కథను ఎలివేట్ చేయడానికి అండ్ జనాలని మోటివేట్ చేయడానికి కూడా అయి ఉండొచ్చు కదా. అంటే టాటూ కూడా వేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అంటే టాటూ అంటే సినిమా మొత్తం ఉండిపోతుంది కదా హీరో చేతికి. సో ఆ టాటూని ఎట్లా చూపిస్తారు సినిమాలో? అంటే ప్రతిసారి ఆ పదం కనిపిస్తే అంటే ఖచ్చితంగా సినిమాల ప్రభావం మెచ్యూర్డ్గా ఉన్నటువంటి జనాల మీద ఉండకపోవచ్చు, సినిమా చూస్తారు వదిలేస్తారు. చిన్నపిల్లల మీద మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. తగ్గేదలే అంటే తగ్గేదలే అంటారు, హరహర మాదేవ్ అంటే హరహర మాదేవ్ అంటారు. ఇప్పుడు గబుక్కుని ఇప్పుడు ఈ పదం అంటే రేపు అంటారేమో, మనకు తెలియదు కదా. అనొచ్చు, చెప్పలేము. కాకపోతే ఏంటంటే వాడు మెచ్యూరిటీ కాదు కదా అని చెప్పి మనం వదిలేయలేం కదా. మనమైనా ట్రై చేయాలి కదా మార్చడానికి. సొసైటీ అంటే ఎవరన్నా మనమే సొసైటీ, వేరే ఎవడో లేడు. వాడు ఒకవేళ అట్లా మిస్టేక్ చేస్తున్నాడు అంటే వాడిని మార్చాల్సింది మనమే కదా. అంటే ఒక వేసికి పుట్టినటువంటి హీరో పాత్రే అనుకోవచ్చా ఈ సినిమా? ఆబ్వియస్లీ అర్థమైపోయింది కథ అర్థమైపోయింది. వాళ్ళు క్లియర్ కట్ కథ ఇచ్చేసారు కూడా. మీరు ట్రైలర్ చూస్తుంటే చూసిన జనాలందరికీ కూడా అదే గ్లిమ్స్, అందరికీ క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. అది పక్కా అది గొప్ప కథను చెప్పబోతున్నాడు అనేటువంటి భావన మీకు కలిగిందంటారా గ్లిమ్స్ చూసి? కంపల్సరీ. అసలు నాకైతే మస్తు ఎగ్జైట్ అయినా, నేను సూపర్ ఎగ్జైట్ అయినా. నాని కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది ఒకవేళ కన్విన్సింగ్ గా ఉంటే. ఇప్పుడు గ్లిమ్స్ కే హై వచ్చింది కదా మీకు, సో ఇదే హై సినిమా చూసిన తర్వాత కూడా ఉంటే ఖచ్చితంగా నాని కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. అంటే ఇప్పుడు దసరా నాకు అంతే అనిపించలేదు, కానీ సరిపోత శనివారం మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. హాల్లో నేను 3 సార్లు చూసాను. అంటే సినిమాలో క్రిటిక్ లాగా చూసే మేము డైరెక్షన్ డిపార్ట్మెంటే, కానీ సరిపోత శనివారం నాకు నానితో ఆ రేంజ్ ఆఫ్ యాక్షన్ నేను చూడలేదు. కానీ దసరాలో ఇంకా ఎక్కువ ఉంది అది అన్నారు, కానీ నాకు అంతే అనిపించలేదు. సో యాజ్ యూజువల్గా ఇప్పుడు ఏ సినిమా హిట్ అవుతుంది, జనాలు దేన్ని హిట్ చేస్తారు, ఎక్కువ హైప్ చేస్తారు అనేది మనం చెప్పలేమన్నా. నాకు ఒక్కడికి నచ్చిందని అందరికి నచ్చాలని లేదు. కాకపోతే ఏంటంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ it was going to be the biggest film and biggest blockbuster. Yeah, super. శ్రీకాంత్ వదిలా అంటే అందరికీ తెలుసు. వేరియేషన్స్ గురించి ఏం చెప్తారు? సినిమాకి మధ్య భయంకరమైన వేరియేషన్స్ చూపిస్తున్నాడు. నేను అసలు కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు భలే భలే మగాడు ఆ సినిమాల కోసం మేము పోరగాళ్ళం. కామెడీ ఉంటుంది, నాని సినిమా అంటే కామెడీ ఉంటుంది, మజ్ను లవ్ స్టోరీస్ ఇవన్నీ ఉంటాయి, కంప్లీట్ క్వైట్ లవ్, చాలా బాగుంటుంది అని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు నాని సినిమాలు కూడా బూతులు, కిస్సులు, కొట్లాట, మాస్, ఇక మారిపోయాడు నాని. ఫుల్లీ కమర్షియల్ హీరో అయిపోయాడు ఇక. అసలు డన్, మంచి హిట్ అవ్వాలని అనుకుంటున్నాను. అసలు నేను మామూలు కోరుకోను, ప్రతి సినిమా హిట్ కావాలని కోరుకుంటాను నేను. థ్యాంక్ యూ.